మేడం నార్మల్‌గా నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు రకరకాల బామ్‌లని, తైలాలని రాస్తా ఉంటారు కదా! అవేవి పనిచేయవంటారా వీళ్ళకి? మెట్లెక్కుతుంటే, దిగుతుంటే, సోఫా నుంచి లేస్తుంటే, లేకపోతే కుర్చీలోంచి లేస్తుంటే, నడుస్తుంటే అప్పుడప్పుడు వచ్చే నొప్పి మోకాళ్ళ మధ్యలో గుజ్జరిగిపోవడం వల్ల వస్తుంది. డాక్టర్లు మోకాలు అరిగిపోయిందని, కింద కూర్చోవద్దు, ఇండియన్ టాయిలెట్లు వాడొద్దు, వెస్ట్రన్ కమోడ్లే వాడండి, మెట్లెక్కకండి ఇలాంటి రకరకాల సలహాలు చెప్తూ ఉంటారు. దెర్ ఈస్ నో క్యూర్ ఫర్ ఆస్టియోఆర్థరైటిస్. అంటే ఎప్పటికైనా సర్జరీ దాకా వెళ్లాల్సిందే. చాలా మంది నాకు ఇప్పుడిప్పుడు మొదలైంది, లేకపోతే పెద్దగా అరగలేదు అంటారు. మోకాళ్ళ మధ్యలో గుజ్జు అరిగిపోతే నొప్పి వస్తుంది. మళ్ళీ ఆ గుజ్జు రానంత వరకు మీరు పైన ఎంత ఆయిల్స్ రాసినా, పూసినా, మసాజులు చేసినా తాత్కాలికంగా హాయి వస్తుంది తప్ప దానివల్ల పెద్ద ఉపయోగం లేదండి. 2 ఇంజిన్ పార్ట్స్ ఫ్రీగా మూవ్ అవ్వాలంటే మీకు లూబ్రికేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో, అంటే ఇంజిన్ ఆయిల్ రూపంలో, సిమిలర్లీ మీ 2 మోకాళ్ళు ఫ్రీగా మూవ్ అవ్వాలి అంటే వాటి మధ్యలో కార్ట్లేజ్ అనేది అంతే ఇంపార్టెంట్ అండి. పైన ఎంత ఆయిల్స్ రాసినా పూసినా లోపల గుజ్జు ఎలా వస్తుందండి? ఎవ్రీ నీ రీప్లేస్మెంట్ సర్జరీ చిన్న నొప్పితోనే మొదలవుతుందండి.